భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. అందరికీ నమస్కారం. నా పేరు పరిగి వేణుగోపాలరావు. ఈరోజు మనం పరిగి మండలంలో పరిగి గ్రామంలో పాత షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న సీతారాంపురం కాలనీలో ఉన్నాం. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 11 సంవత్సరాల సుపరిపాలన గురించి చెప్పడానికి మీకు వివరించడానికి వచ్చాము. క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రతి నెల కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తాందమ్మా. ఆ రకంగా దేశంలో 80 కోట్ల మందికి ఇప్పటి వరకు లబ్ధి చేకూరుతుంది. అదే రకంగా చూస్తే మనము జనధన్ అనే ఒక పథకం ద్వారా 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆయుష్మాన్ భారత్ అని ప్రతి కుటుంబంలో కూడా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా బీమా ఇవ్వడం జరిగింది. అది 50 కోట్ల మందికి వచ్చింది. అదే రకంగా 15 కోట్ల మందికి భారతదేశంలో జల్ జీవన్ పథకం కింద కుళాయిల ద్వారా నీళ్లు సరఫరా అవుతుంది. అదే రకంగా స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు 12 కోట్ల వరకు ఇచ్చినారు. అదే రకంగా 12 కోట్ల ఉజ్వల్ పథకం కింద గ్యాస్ స్టవ్లు కూడా ఇచ్చినారు. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు తీసుకుని వచ్చి మన గ్రామాలలో సదుపాయాలు కలిగిస్తూ మన గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు కావచ్చు, గ్యాస్ స్టవ్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, ఈ రకంగా బియ్యం కావచ్చు, ఈ రకంగా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి మన గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, కొడుకొండ చెక్ పోస్ట్ నుంచి సిరా వరకు ఉన్న డబల్ రోడ్ హైవేను 4 రోడ్ల హైవే చేస్తున్నారు. అదే రకంగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు 6 రైళ్ల రోడ్డుని 12 లైన్లు చేస్తున్నారు. ఎప్పుడైతే హైవేలు ఎక్కువ వస్తున్నాయో కియా లాంటి ఫ్యాక్టరీలు వచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. వారు బెంగళూరుకి హైదరాబాద్కి వలసపోయే అవసరం ఉండదు. మన అభివృద్ధి జరుగుతుంది. మన పరిగిలో చూస్తే 2 గార్మెంట్ ఫ్యాక్టరీలు వచ్చినా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి వల్ల మనం 10 సంవత్సరాల ఎన్నికల 10వ స్థానంలో ఉన్నాం. ఆర్థికంగా ఈరోజు 4వ స్థానానికి వచ్చినాం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు చూస్తే కరోనా టైంలో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేసినారు. మన ప్రసూతి సెలవులు ఏమైతే ఈ ప్రసూతి సెలవులు అంటారు కదా స్త్రీలకు, దానికి 12 వారాల నుంచి 26 వారాలు చేశారు. మహిళలకు ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా లబ్ధి ఉండాలని 33% రిజర్వేషన్ ఇచ్చినారు అసెంబ్లీ పార్లమెంట్లో. ఈ రకంగా ఎన్నో సదుపాయాలు చేస్తూ ముఖ్యంగా మహిళల కోసము ఈ గ్యాస్ స్టవ్ పథకం మహిళల కోసమే, మరుగుదొడ్లు మహిళల కోసమే, బియ్యం పథకం మహిళల కోసమే, ఈ రకంగా ఎన్నో చేసి నరేంద్ర మోడీ గారు మహిళలకు చాలా లబ్ధి చేకూరుస్తున్నారు. మన ముస్లిం మహిళల కోసం ఏమైతే త్రిపుల్ తలాక్ తీసుకుని వచ్చి వారు ఎంతో పడుతున్న కష్టాల నుంచి బయటకు వేసినారు. ఈ రకంగా ఎన్నో సదుపాయాలు చేస్తున్నారు. అవన్నీ దీనిలో మేము వివరించడం జరిగింది. రైతులకు సంవత్సరానికి 4 నెలలకు 2,000 రూపాయల రకంగా 6,000 రూపాయలు బియ్యం డబ్బులు పడుతున్నాయి. అదే రకంగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అదే రకంగా ఫార్మర్ ఫసల్ బీమా యోజన అని రైతులకు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏమైతే మంటలు కానీ ఏమైనా సడన్గా ఏర్పడితే దాని ద్వారా వాళ్ళకు ఉపశమనం ఉండాలని 1,75,000 కోట్లు కూడా దాని ద్వారా ఇచ్చారు. 6,000 కోట్లు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఎన్నో పథకాలు ఇస్తూ మనకు అభివృద్ధి చేస్తున్నారు. మనం చూసాము ఆపరేషన్ సింధూర్ అని తీసుకొని వచ్చి ఎవరైతే ఈ పాకిస్తాన్ మిలిటెంట్లు భారతదేశంలోకి చొరబడి టూరిస్టులని మతం పేరు అడిగి ఎంతోమంది చంపేశారు. వాళ్లకు ప్రతీకారంగా వారు చేసిన చర్యకు ప్రతీకారంగా పాకిస్తాన్లో 9 స్థావరాలను టెర్రరిస్ట్ స్థావరాలను భస్మం చేసి 80 మంది టెర్రరిస్టులను కూడా చంపేశారు. ఆ రకంగా 15 రోజుల్లోనే జరిగింది. కేవలం 15 రోజుల్లోనే పాకిస్తాన్కు గుణపాఠం చేశారు. ఆర్థికంగా కావచ్చు, మన అభివృద్ధి కావచ్చు, గ్రామీణాల్లో ప్రదేశాల్లో అభివృద్ధి కావచ్చు, మన సేఫ్టీ ఏమైతే చూస్తున్నామో సైనికంగా చూడొచ్చు, మన దేశ భద్రత విషయంలో చూడొచ్చు. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ఎన్నో సౌకర్యాలు, ఎన్నో పథకాలు దేశ భద్రత కోసం చేస్తున్నారు. అవన్నీ మేము దీనిలో వివరించాము. మీరు కూడా చక్కగా నేను చదివి మన ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి.